ఈరోజు ఒక చిన్న షుగర్ ఫ్యాక్టరీ ఉంటేనే ఈ గ్రామంలో 100 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతికాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మరి 32,000 కోట్ల రూపాయలు ఇది ఎవడో ప్రైవేట్ వాడు పెట్టేది కాదు, ప్రభుత్వం పెడుతుంది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ రోజు ప్రభుత్వమే పెట్టింది. ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ప్రభుత్వం పెడుతుంది. ఈరోజు ప్రైవేట్ వాడు కాదు. ఆ భూమి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి, వ్యవసాయానికి పనికిరాని భూమి, ఏదైతే తోటలు నొండులతో ఉన్నటువంటి భూమి, ఈరోజు అక్కడ పెడితే అక్కడ గిరిజనుల బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ వాడు వినియోగించేది ఓన్లీ 1000 ఎకరాలే. కానీ ఈ ప్రాంతంలో ఎంత భూమి ఉంది? మిగిలిన ఎన్ని వేల ఎకరాలకి ఈరోజు దాని వలన పారిశ్రామిక అభివృద్ధి జరిగితే భూములు విలువలు పెరుగుతాయి. ఈరోజు ఒక రోడ్డు వేస్తేనే ఆ భూమి తాలూకు విలువ పెరుగుతుంది. అటువంటిది ఇంత పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఎన్ని వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఇక్కడ బిడ్డలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎక్కడికో పోతూ ఉన్నారు.